దేవుడు ఒక అనాథను పట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రభు చూపించారు. ఎవరైతే మా ఇంటికి రావద్దన్నారో, ఎవరైతే మా ముఖాలు చూడడానికి కూడా ఇబ్బంది పడ్డారో, ఎవరైతే మా గురించి తప్పుగా మాట్లాడారో, ఎవరైతే మమ్మల్ని చాలా చాలా అవమానపరిచారో, వారి ఎదుటనే ప్రభు మాట విన్నందుకు ప్రభు ఘనముగా నిలబెట్టిన దేవుడై ఉన్నారు. ఇది వేస్ట్ది అనే మాటలు కూడా నేను అనిపించుకున్నాను. కానీ ఎప్పుడైతే ప్రభు స్పష్టముగా ఆ బిడ్డల వైపు చూపిస్తూ, నీకంటూ అడ్రస్ చెప్పుకోవడానికి ఉంది కదా, ఇదిగో ఈ బిడ్డల పరిస్థితి ఏం చేస్తావు అని అడిగినప్పుడు అప్పుడు ఆపేశానండి ఆ ఏడుపు. సంవత్సరంలో నిజంగా నేను ప్రభు స్వరాన్ని విన్నానండి. హల్లెలూయా. ఒంటరిగా ప్రార్థిస్తున్న సమయంలో నేను చక్కని ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూ ఒక పక్క ఎంటెక్ చదువుతూ ఉన్న సమయంలో మోకరించి ప్రభు సన్నిధానంలో నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడడం జరిగిందండి. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు నన్ను కదల్చి వేశాయి. ఆయన మాటలు నన్ను ఎంతగానో బలపరిచి ఉన్నాయి. ఆయన మాటల ద్వారా నిజంగా ఆ రోజు ప్రభు మాట్లాడిన ఆ మాటల ద్వారా నా జీవితమే కదిలించబడినది. హల్లెలూయా. 2014 సంవత్సరంలో మార్చ్ 26వ తారీఖు ప్రభు నాతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని నేను పట్టుకున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా ఆ మాటలే ప్రభుకి లోబడిన ఆ జీవితమే ఈ రోజున ఇంత ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ప్రభు ఉంచి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ప్రభు మాటలు మనము విని వదిలేసే వారిగా కాదు, కానీ ఆయన మాటలు పట్టుకోవడం మనం ప్రారంభిస్తామా, మన చరిత్రనే మార్చివేసే దేవుడై ఉన్నారండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆయన నాతో మాట్లాడిన మాటల్ని ఒక్కసారి చదువుదామా? మత్తయి సువార్త. నిజంగా ప్రభు మాట కొరకు ఎవరైతే నిలబడతారో, ఆయన మాట ఎవరైతే వింటారో నిజంగా వారి జీవితాలు చాలా అద్భుతకరంగా నడిపించబడతాయండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుంచి ప్రభు మాట్లాడి ఉన్నారండి. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇడ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? హల్లెలూయా. ప్రభు ఖచ్చితంగా నాతో మాట్లాడిన మాటలండి. హల్లెలూయా. ఒక సేవకుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య విషయమై, వివాహము విషయమై మాట్లాడినప్పుడు
ఒంటరిగా ఉండి మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీవు సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు, సేవకుడి ద్వారా నన్ను దర్శించి ఉన్నావు, సేవకుడితో నువ్వు మాట్లాడావు కదా, సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు. అది కాదయ్యా, నేరుగా నీవు నాతో మాట్లాడు, నేరుగా నీ స్వరము నేను వినాలని, ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు నేను పని చేయాలని ప్రభు దగ్గర నేను మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రభు ఈ మాటలు మాట్లాడి ఉన్నారండి. హల్లెలూయా. అయ్యా, నువ్వు మాట్లాడవు కరెక్టే సేవకుడి ద్వారా, కానీ సేవకుడి ద్వారా నీవు మాట్లాడింది సరే, నేను అది వింటాను, కానీ నీవు నాతో మాట్లాడయ్యా, నీవు మాట్లాడితే నీ కొరకు నేను ఎంతైనా నేను నిలబడతానయ్యా అని ప్రభు అడుగుతున్నప్పుడు ప్రభు మాట్లాడిన మాటలండి. హల్లెలూయా. ప్రభు పని కొరకై నన్ను ఎన్నుకొని ప్రభువు మాట్లాడుతున్న ఈ మాటల్ని బట్టి నిజంగా నేను ఎంతగానో ప్రభుని మహిమపరిచానండి ఆ సమయంలో. హల్లెలూయా. నేను చాలా యంగ్ ఏజ్లో ఉన్న సమయంలో ప్రభు స్వరము నాతో మాట్లాడినప్పుడు నిజముగా నేను ఎంతగానో ప్రభుని స్తుతించానండి. హల్లెలూయా. అన్నిటిని విడిచిపెట్టి దేవుడు ఏదైతే చెప్పారో ఆ మాటల్ని పట్టుకున్నానంతే. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరి గురించి ఆలోచించలేదండి. ఏమవుతుందా ఏంటా, లేకపోతే ఇంకా ఏదైనా పరిస్థితులు మరి కుటుంబంలో ఎట్లా ఏంటి అని చూడలేదు, కానీ ఏమి జరుగుతుందా, లేకపోతే చాలా నిందలు వస్తాయా, అవమానాలు వస్తాయా, నా చుట్టూ పరిస్థితులు ఏంటి అని నేను ఆవేదన చెందలేదు. కానీ ఆ సమయంలో ప్రభు స్వరము విన్న నేను నా జీవితంలో నాకు భయము ప్రారంభించబడిందండి. ఆ సమయంలో నేను ఒక్కటే దేవునితో మాట్లాడుతున్నాను, దేవా నీ పని కొరకు నేను నిలబడతాను, ఇంకా నేను దేని వైపు కూడా నేను చూడనయ్యా, ఎందుకంటే మాట్లాడిన దేవుడవు, నమ్మదగిన దేవుడవై ఉన్నావు. హల్లెలూయా. నీ స్వరం ఒక్కటి ఇది పట్టుకొని మాత్రమే ఇదిగో ఇంకా నేను బయలుదేరిపోతున్నాను నేను పరిచర్యకి. ఆమేన్. నీ పని కొరకు ఇదిగో ఈ రోజు నుంచి ప్రారంభించబడుతుంది నీ పని అయ్యా, ఇంకా నీ పని నేను ఎన్నటికి విడువనని ఆ సమయంలో నేను తీర్మానం తీసుకున్నానండి. నా తల్లి వైపు నా తండ్రి వైపు ఎవరి వైపు చూడలేదు, కానీ దేవుడు మాట్లాడిన ఆ మాటల వైపే చూసి ఉన్నానండి. ఏమి జరుగుతుందా ఏమవుతుందా ఒక్క క్వశ్చన్ మార్క్ కూడా నేను నా హృదయంలో రానివ్వలేదు. ఒకటి ఒకవేళ దేవుని మాట వినకపోతే నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబ పరిస్థితులు ఏమైపోతాయో ఖచ్చితంగా దేవుని మాట మాత్రమే పట్టుకున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో సందర్భాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు నన్ను కుదిపేసి ఉన్నాయి, ఎన్నో వేదనకరమైన మాటలు నన్ను ఇబ్బంది పెట్టి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభు మాట ఒక్కటే పట్టుకొని నా ఇంటి నుండి నేను బయలుదేరి ప్రభు పని కొరకై నేను బయటకు వచ్చానండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు, ప్రభు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. నా కుమారి, ఇదిగో నేను నా పని కొరకు నిన్ను ఎన్నుకొని ఉన్నాను, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి, నీ ద్వారా ఇదిగో ఈ కార్యాలు జరగాలి, ఇదిగో నీ ద్వారా నువ్వు తీసుకుంటున్న ఈ నిర్ణయము ద్వారా అనేకులు ఆదరింపబడాలి అని ప్రభు అన్ని విషయాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. నేను ధైర్యపరుస్తున్నాను. ఇదిగో నువ్వు దేని కొరకు నువ్వు ఆలోచించద్దు, కానీ ఇదిగో అన్నిటిని తగిన సమయంలో నేనే నీకు సమకూర్చి నిన్ను నడిపించే దేవుడై ఉన్నానని మాట్లాడి ఉన్నారండి. ఆ మాట మొదలుకొని ఆయన పని కొరకై నేను అడుగు ముందు వేశాను, అంతే అండి. నా జీవితం అద్భుతకరంగా మార్చబడింది. దాని తర్వాత బయటికి వచ్చిన తర్వాత సేవకుడితో వివాహము జరగడం, సేవకుడితో వివాహము జరిగిన తర్వాత నిజంగా ఎంత అసలు దేవుడు ఒక్కొక్క విషయాలు మాట్లాడుతున్న సమయంలో ఆయన మాటలు ఆ మాటలు పట్టుకొని నిజంగా నేను చాలా ఏడ్చానండి. దేవా నీ కొరకు నేను బ్రతుకుతాను, ఇంకా ఏమొద్దయ్యా, ఇంకా ఏమొద్దు, అంతే, ఇంకా ఏమొద్దు, నేను వెనకకి చూడనయ్యా, నాకు నీ మాటలు తప్ప నాకు ఏది అవసరం లేదని బయటికి వచ్చేసానండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అది మొదలుకొని సేవకుడిని వివాహం చేసుకున్న తర్వాత సేవకుడిని వివాహం చేసుకున్న తర్వాత ఎన్నో అవమానాలు, నిందలు, చాలా భయంకరమైన పరిస్థితులు, ఇబ్బందులు. ఆ పరిస్థితులలో నేను చాలా కుమిలిపోయేదాన్ని, చాలా వేదనకు గురి అయిపోయేదాన్ని.
అనేకులు అంటున్న మాట చాలా నన్ను బాగా గుండెల్ని కుదిపేసేసాయి అన్నమాట. కొన్నిసార్లు అనేకులు ఆ సమయంలో చాలా భయంకరమైన బూతులు తిట్టినప్పుడు కూడా చాలా వేదనకు గురి అయిపోయేదాన్ని. దేవా, నీ పరిచర్య కొరకే కదా, నీ పని కొరకే కదయ్యా నాతో మాట్లాడిన దేవుడవు, ఇది కొన్ని ప్రజలైన వారితో నువ్వు మాట్లాడవా? పర్లేదు ప్రభా, నీ కొరకు ఎన్నైనా నేను భరిస్తాను, ఎంతైనా నీ కొరకు నిలబడతాను. మనము చేయరాని అంటే మనము ఒక పని కొరకై మనము నిలబడినప్పుడు పక్కన వారు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటే చాలా వేదనకు గురి అవుతాం కదండి. వారి మాటలు మనల్ని చాలా చాలా అంటే కృంగతీస్తూ ఉంటాయి. మనుషులు కృంగతీస్తూనే ఉంటారు. వివాహము అయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత బిగ్గరగా 4 గంటల సమయానికి నేను ఏడవడం ప్రారంభించానండి. అంటే నాకు తెలియకుండానే నాకు దుఃఖం ఎంత భయంకరమైన దుఃఖం అంటే నాకు తెలియకుండానే నేను ఏడ్చేస్తూనే కంప్లీట్గా ఏడుస్తూనే ఉన్నా. ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు అర్థం కాదు. ఆ సమయంలో అంత దుఃఖం. ఆ తెల్లారుజామున కూర్చొని ఒంటరిగా ఏడుస్తున్న. వివాహం అయిన తర్వాత అందరూ గుర్తొస్తున్నారు. నేను విడిచిపెట్టిన నా కుటుంబము, నా తల్లి, నా తండ్రి అందరూ గుర్తొస్తున్నారు. ఆ సమయంలో నేను ఏడుస్తున్నాను, దేవా ఏంటయ్యా ఇదంతా? ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను ఒక ఆడపిల్లగా. కేవలం నీ మాట పట్టుకునే నేను వచ్చాను కదయ్యా. నువ్వు ఎన్నుకున్నావు, నువ్వు ప్రత్యేకంగా నేను నా పని కొరకు ఎన్నుకున్నా నా కుమారి అని నువ్వు మాట్లాడావు కదా. ఇదిగో ఈ మాటల కొరకే నేను బయటకు వచ్చాను కదా. ఈ మాటల కొరకే, నీ పని కొరకే నేను ముందుకు అడిగేశాను కదా. ఈ అవమానాలు ఇదంతా కూడా నా వల్ల అవ్వట్లేదయ్యా. ఈ అందరూ నాకు గుర్తొచ్చి చాలా దుఃఖంతో ఏడుస్తున్న సమయంలో దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే అండి, సేవకుడు నా పక్కన శరణాలయంలో ఉన్న పిల్లలందరూ పడుకునేవారు అనమాట. మేము పిల్లలందరం ఒకటే దగ్గర ఉండేవారం. అలా పడుకున్న చిన్న గదిలో బిడ్డలందరూ పసిపిల్లలు పక్కన పడుకున్నారు. ఆ సమయంలో నేను ఏడుస్తున్న సమయంలో నిజంగా దేవుడు నా కను దృష్టి వారిపైన నిలిపి ఉన్నారండి. దేవుడు మాట్లాడుతున్నారు ఉదయకాల సమయంలో, నీతో నేను మాట్లాడి ఉన్నాను కదా, నీకన్నిటిని నేర్పించి నేను నా పని కొరకై పంపించాను. నీకు అడ్రస్ చెప్పుకోవడానికి నీకు అందరూ ఉన్నారు కదా, ఇదిగో వీరికి ఎవరున్నారు అడ్రస్ చెప్పుకోవడానికి? అవునా కదా, ఇందుకే నేను పంపించాను. ఇలాంటి వారు అనేకులు, తల్లి లేనివారు, తండ్రి లేనివారు, ప్రేమ నొందుకొని వారు, ఆదరింపని పడిన వారు ఎంతోమంది పసిబిడ్డలు ఉన్నారు. ఈ పని కొరకు, నా పరిచర్య కొరకు నేను పంపించాను. నీ తల్లిదండ్రులైనా నీ బంధువులైనా తగిన సమయంలో నేనే సమకూరుస్తానన్నాను. నేను సమకూర్చే దేవుడిని, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇదిగో వీరికి అడ్రస్ చెప్పుకోవడానికి ఎవరు లేరు కదా, అందుకే నేను పంపించాను అని ప్రభు మాట్లాడినప్పుడు చాలా నా హృదయం ఉన్న వేదనంతా తొలగిపోయిందండి. ఆ రోజున నేను ఎంత గట్టిగా బిగ్గరగా ఏడ్చానంటే చాలా ఏడ్చి ప్రభు మాట్లాడిన తర్వాత అప్పుడు నా హృదయానికి సమాధానం కలిగిందండి. అప్పుడు నా హృదయానికి నెమ్మది కలిగింది. అప్పుడు ప్రభు మాట్లాడిన తర్వాత అవును కదా, చెప్పుకోవడానికి నాకు అందరు ఉన్నారు, కానీ ఇదిగో ఈ పసిబిడ్డలకి ఎవరు లేరు. నిలబడాలి, దేవుని మాట కొరకే నిలబడాలి. దేవుని వాగ్దానం చాలా గొప్పదై ఉంది. ఆ రోజున ఏడుపు ఆపేశానండి. ఇంకా ఎప్పుడు కూడా వెనకకు తిరిగి నేను ఎన్నడూ కూడా చూడలేదు. ఏమవుతుందా, ఏమి జరుగుతుందా, ఏంటి పరిస్థితులు ఏమైనా కానీ దేవుడు అంత స్పష్టంగా మాట్లాడిన తర్వాత ఆయన మాటలను పట్టుకొని ఆ ప్రయాణాన్ని ప్రారంభించానండి. అంతే. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, అనేక మందికి ఈ రోజున ఆత్మీయ తల్లిగా ప్రభు నన్ను ఉంచి ఉన్నారు. హల్లెలూయా. అనేకులను ఆదరించడానికి, ప్రేమించి దేవుని ప్రేమను పంచడానికి ప్రభు నిలబెట్టి ఉన్నారండి. హల్లెలూయా.
ఒక ఒక సాధారణమైన వ్యక్తిని ప్రభు ఎన్నుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను ఎప్పుడు అనుకోలేదు అంటే ఇంతలా ప్రభు నడిపిస్తారా, ఇంతలా ప్రభు వాడుకుంటారా. అసలు నా జీవితం ఏంటి, వివాహం కానప్పుడు నా జీవితం అంత ఒక నార్మల్, ఒక సాధారణమైన జీవితం. నాకంటూ కూడా కొన్ని కోరికలు, నాకంటూ కూడా నేను ఎప్పుడు కూడా ఆ ఎంటెక్ చేస్తున్న సమయంలో, జాబ్ చేస్తున్న సమయంలో, ప్రిన్సిపల్గా చేస్తున్న సమయంలో ఎప్పుడు కూడా ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా నిజంగా నా గురించి నేనే ఆలోచించుకునేదాన్ని. ఇలా ఉంటే బాగుండు, ఇలా అయితే బాగుండు, ఇలా ముందుకు వెళ్తే బాగుండు. నాకంటూ ఒక ఓన్ డిజైర్స్ ఉండేవన్నమాట. నాకంటూ నేను కొద్దిగా నా లైఫ్ని ఇట్లా డిజైన్ చేసి పెట్టుకున్నాను. కానీ ఒక్కసారి మాట్లాడిన తర్వాత ఎవరి వైపు చూడలేదండి. ఒక్కసారి ఆయన మాట్లాడిన తర్వాత నా జీవితమే, నా పాత జీవితాన్ని నేను చంపేసుకున్నాను. ఒక్కసారి ప్రభు మాట్లాడిన తర్వాత ఇంకా వెనకకి చూడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ వచ్చారు, నేను నీ కొరకు ఇన్ని చేశాను కదా, నువ్వు నా కొరకు ఏం చేసావు, నువ్వు నా కొరకు ఏం చేసావు. ఆయన మాటలు పట్టుకొని, ఆయన ఏదైతే నన్ను ఎన్నుకొని ఏ పని కొరకైతే నన్ను వాడుకోవాలని దేవుడు స్పష్టంగా మాట్లాడారో ఆ పనిని పట్టుకొని ముందుకు వెళ్ళానండి. నిజమే, దేవుని పరిచర్లో ముందుకు వెళ్తున్నప్పుడు, ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నప్పుడు చాలా అవమానాలు వస్తాయి కదా. అందులో ఒక ఆడపిల్లకి ఇంకా అవమానాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చాలామంది ఎంత భయంకరమైన మాటలు అన్నారంటే, ఇది వేస్ట్ది అనే మాటలు కూడా నేను అనిపించుకున్నాను. దీని బ్రతుకు ఎందుకు పనికిరానిది, దీని జీవితం, చాలా మాటలు అనిపించుకున్నానండి. చాలా అంటే నేను ఈ చెప్పే మాటల్లో ఇది చాలా చిన్న మాట. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎలా చేస్తారంటే చాలా భయంకరంగా చిత్రీకరిస్తూ ఉంటారు. చాలా భయంకరంగా ఇది వ్యభిచారము చేసేదనో, లేకపోతే ఇంకేదో అన్నో చాలా మాటలు మాట్లాడేవారు. ఆ మాటలు నా చెవులకు వినిపించినప్పుడు, ప్రభు పరిచయకు వచ్చిన తర్వాత ఆ మాటలు నన్ను ఎంతగానో కుదిపివేశాయి. కానీ ఎప్పుడైతే ప్రభు స్పష్టముగా ఆ బిడ్డల వైపు చూపిస్తూ, నీకంటూ అడ్రస్ చెప్పుకోవడానికి ఉంది కదా, ఇదిగో ఈ బిడ్డల పరిస్థితి ఏం చేస్తావు అని అడిగినప్పుడు అప్పుడు ఆపేశానండి ఆ ఏడుపు. ఇంకా ఎన్ని వచ్చినా నీ కొరకు నిలబడతానయ్యా, ఎన్ని వచ్చినా. చాలా 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 భయంకరమైన పరిస్థితులు అండి. నిలబడ్డామంతే దేవుని మాటను విని. సేవకుడు, నేను ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాం. దేవుని మాట విన్న తర్వాత జీవితంలో చాలా శోధనలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. మమ్మల్ని ఎంత భయంకరమైన మాటలు అన్నారంటే, వీరి జీవితమా, ఒక 10 రోజుల తర్వాత వీరు విడిపోతారు, ఒక 20 రోజుల తర్వాత వీళ్ళు విడిపోతారు, ఒక నెల తర్వాత వీళ్ళు విడిపోతారు, లేకపోతే ఒక సంవత్సరం తర్వాతనో 6 నెలల తర్వాతనో ఉండరు, వీళ్ళు విడిపోతారు అని అనేకులు అన్నారు. వీళ్ళేదో తప్పు నిర్ణయం తీసుకున్నారు అన్నట్లుగా చాలామంది చిత్రీకరించారు. ఎన్నెన్నో అవమానాలు, ఎన్నో నిందలు. మనుషులు అర్థం చేసుకోరు, కానీ ప్రభు అర్థం చేసుకునే దేవుడై ఉన్నారండి. ప్రభు నడిపించే దేవుడై ఉన్నారు. ఒక్కసారి ఆయన పనికి కాళ్ళు అడుగు వేశామా, నేను చెప్పగలుగుతాను, అది సాఫీగా వెళ్ళే జీవితం అయితే కాదండి. ఖచ్చితంగా పరిచర్య అంటే ముళ్ళ బాటనే. ప్రతి అడుగులో ముళ్ళుంటాయి, కానీ ఆ ముళ్ళు నీకు, నీ కుటుంబానికి ఏ హాని కలగకుండా ప్రభువే నీ చెయ్యి పట్టుకొని నడిపించి నిన్ను గమ్యానికి చేర్చే దేవుడై ఉన్నారు. తద్వారా నీ కుటుంబానికి వచ్చే దీవెనలు ఎంత గొప్ప దీవెనలు అంటే అది మేము అనుభవిస్తూ ఉన్నాం. పరిచర్య, ప్రభు మాట విన్న వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ప్రభు మాట విన్న జీవితాలు, తినడానికి ప్రభు మాట్లాడిన తర్వాత
తినడానికి కూడా తిండి ఉండకపోయేది. తినడానికి కనీసం తినడానికి ఒక పూట భోజనానికి కూడా మా బ్రతుకు ఆ భోజనం తినని బ్రతుకుగా ఉండేది. పిల్లలకి పెట్టాం కదా, మన దగ్గర అనాథ శరణాలయంలో పిల్లలకి పెట్టాం కదా, పిల్లలు తిన్నారు కదా, వారి కొరకే మేము అన్నిటినీ కూడా చాలా చాలా దేవుడు ఏది చేయమంటే అది చేసి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ, దేవుని మాట వింటూ, ఎన్నో ఎన్నో మాటలు పడుతూ పిల్లల కొరకు మేము నిలబడ్డామండి. దేవుని పనికి నిలబడ్డాం. ముందుగా వారికి పెట్టిన తర్వాత తినడానికి కూడా ఉండకపోయేదన్నమాట. అలాంటి పరిస్థితులు ఎన్నో. పాచిపోయిన అన్నం తిన్న బ్రతుకులు మా బ్రతుకులు చాలా. డెలివరీ టైంలో కావచ్చు, ఒక్కొక్కటి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు అన్నీ చూస్తూ ఉంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. అన్నిటినీ ప్రభువే ఆ శ్రమ తీసుకొచ్చేవారు, ఆ శ్రమ నుంచి ఆయనే విడిపించేవారు. దాని ద్వారా ఒక పాఠాన్ని నేర్పించేవారు, మనుషులేంటో తెలియజేసేవారు, ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో అన్నిటిని ప్రభువే నేర్పించి అద్భుతంగా నడిపించిన దేవుడై ఉన్నారు. ఎలా అంటే మమ్మల్ని దేవుడు ఎలా అంటే మామూలుగా పిండలేదండి. ఈ రోజున మా శరీరాలు కానీ అంతా కూడా అంటే ఎలా అయిపోయిందంటే ఏది వచ్చినా తట్టుకునే శక్తిని ప్రభు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటినీ కూడా ఒక పాఠముగా ప్రభు నేర్పించి ఉన్నారు మాకు. అన్ని పరిస్థితులు ప్రభువే తీసుకొచ్చి ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా ముందుకు వెళ్ళాలి. ఆ సమయంలో ఇంకా అనేకమైనవి రాకపోతే ఆ సమయంలో ఇదిగో ఈ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది అన్నట్లుగా అన్ని విషయాల్లో శోధనని చూసాం, ప్రభు పరీక్షించడం చూసాం. ఆ పరీక్షలో మేము పాస్ అవ్వడం కూడా చూసామండి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక్క మాట కూడా ప్రభుని ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అదొక్కటి నిర్ణయించుకున్నాం సేవకుడు నేను. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని భయంకరమైన సందర్భాలు వచ్చిన జీవితంలో, ఎలాంటి శోధన వచ్చినా ఒక్క మాట ప్రభుని అనంతు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట. ఎందుకు ప్రభా ఇలా చేసావు, నువ్వు మాట్లాడి ఎందుకు ప్రభా ఇలా చేసావు, ఏంటి ప్రభా ఈ బ్రతుకు అని ఒక్కరోజు కూడా మేము మాట్లాడలేదండి. ఒక్కరోజు కూడా ప్రభుని ఒక ప్రశ్న కూడా వేయలేదు. ఇదిగో ఆ విశ్వాసమే, ఆ ప్రార్థన జీవితమే, ఆ నిరీక్షణ కలిగిన జీవితమే మమ్మల్ని ఇద్దరిని ఇంత చక్కగా నడిపించి ఉంది. హల్లెలూయా. అందరు అన్నారు, ఒక అనాథగాన్ని వివాహం చేసుకున్నావా, నీ బ్రతుకు ఏమిలో లేనివాడు, లేకపోతే ఒక అనాథ అని చాలా భయంకరమైన మాటలు అన్నారండి. సేవకుడిని చూపిస్తూ నన్ను అన్నారు. కానీ దేవుడు ఒక అనాథను పట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రభు చూపించారు. ఎవరైతే మా ఇంటికి రావద్దన్నారో, ఎవరైతే మా ముఖాలు చూడడానికి కూడా ఇబ్బంది పడ్డారో, ఎవరైతే మా గురించి తప్పుగా మాట్లాడారో, ఎవరైతే మమ్మల్ని చాలా చాలా అవమానపరిచారో, వారి ఎదుటనే ప్రభు మాట విన్నందుకు ప్రభు ఘనముగా నిలబెట్టిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మాటలు అన్నారు, ఎన్నో 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 మాటలు. ఒక్క మాట అంటే ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అన్ని భయంకరమైన మాటలు. ఎందుకురా వీళ్ళు అన్నట్లుగా చాలా మంది అనుకుంటారు. లోకము వైపు ఆలోచించరు. లోక సంబంధులుగా లోకంలో ఉన్నవారు ఎలా ఆలోచిస్తారు కదా, అలాగనే మా గురించి ఆలోచించారు. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన కొరకు నిలబడితే చాలు. ఆయన కొరకు ఎవరైతే నిలబడతారో ఎరుగని వారిని ప్రభు గొప్ప చేసే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. చాలా గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. అన్న వారి ఎదుటనే మన తలలని ఎత్తే దేవుడై ఉన్నారు. ఆమె మా ప్రార్థనని, మా విశ్వాసాన్ని, మా నిరీక్షణని
ఆపలేదండి. దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఏ వాగ్దానాలైతే మా కొరకు దాచి ఉంచారో, ఏవైతే మాతో చేశారో ఆ నిబంధనలన్నిటినీ కూడా శ్రమ వస్తే చాలు, కష్టం వస్తే చాలు, ఇబ్బందికరమైన పరిస్థితిలో వాటినే జ్ఞాపకము చేసుకొని, దేవా మమ్మల్ని ఇలా ఉంచబోతున్నందుకు స్తోత్రం, మమ్మల్ని ఇలా నడిపించబోతున్నందుకు స్తోత్రం, ఇదిగో ఇలా మమ్మల్ని హెచ్చించబోతున్నందుకు స్తోత్రం. దేవుడి మాటలు ఒక్కటే మేము జ్ఞాపకం చేసుకునేవారం అండి. మనుషుల మాటలు జ్ఞాపకం చేసుకునేవారం కాదు. ఎందుకంటే మనుషుల మాటలు జ్ఞాపకం చేసుకుంటే కృంగిపోతూ ఉంటాం, ఇంకా బలహీనం అయిపోతూ ఉంటాం, ఇంకా వేదనకు గురి అవుతూ ఉంటాం. దేవుని మాటలు పట్టుకున్నాం, దేవుని కొరకు నిలబడ్డాం, దేవుడు ఏదైతే చెప్పారో ఆ పనిని చేస్తూ ఉద్యోగాలు మానేసి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగాలు చేస్తూ సేవకుడు నేను చాలా కష్టపడ్డామండి. అసలు పడుకొని ఉదయం లేచే శక్తి ఉండేది కాదు. ఎందుకంటే తిండి ఉండకపోయేది కదా, తిండి ఉండదు. తిండి లేకపోతే ఉదయం లేవలేని పరిస్థితి. సేవకుడు చెప్పేవాడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు లిటిల్ బర్డ్ స్కూల్లో సాఫ్ట్ స్కిల్ ట్రైనర్గా, ఇక్కడ అంతకుముందు ఒక మంచి స్కూల్లో, కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో మంచి ఆధిక్యత, మంచి హోదా ప్రభు ఇచ్చారు. ఆ చిన్న వయసులో నా స్టాఫ్ అంతా కూడా ఎలా ఉండేవారంటే నాకంటే చాలా పెద్ద వయసు కలిగిన వారు. కానీ వారి ఎదుట ప్రభు నన్ను చాలా మంచి స్థితిలో కూర్చోబెట్టారండి. ఆమేన్. చాలా మంచి స్థితి. ఆ స్కూల్కి వచ్చిన వాళ్ళందరూ పేరెంట్స్ కానీ ఇంకా ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయేవారు అనమాట. ఇంత చిన్న వయసులో ఇంత చక్కని ఉద్యోగం చేస్తుంది అని చాలా చూసి సంతోషించేవారు. కానీ దేని కొరకు ఆలోచించలేదండి. ప్రభు మాట ఒక్కటే ప్రాముఖ్యమైనది. ఆ చిన్న వయసులో అంటే ఆ తీసుకున్న ఆ నిర్ణయమే ఆ దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో దానికి లోబడ్డమే ఇంతవరకు నడిపించి ఉందండి. హల్లెలూయా. అప్పుడు ఒకరి దగ్గర అంటే ఒకరిపైన నేనే అధికారిలాగా ఉండేదాన్ని, ఒకరిపైన నేనే నా నేనేమి చెప్తే స్కూల్లో నా మాట వినాల్సిందే, అంతేనా? నేనేం చెప్తే ఎవరు ఏదైనా అదే చేయాలి, అంతే. నాకు ఎవరు కూడా చెప్పేవారు ఉండేవారు కాదు. కానీ పరిస్థితులు ఎలా అయిపోయాయంటే తారుమారు అయిపోయాయి. కొత్తగూడెం సేవకుడి వివాహం అయిపోయిన తర్వాత కొత్తగూడెంకి వచ్చిన తర్వాత ఒకప్పుడు ఒక స్కూల్లో హెడ్ కావచ్చు, కానీ దేవుడు అన్నిటినీ నేర్పించారు. అంటే అలా ఉంటే ఎలా ఉంటుంది, ఇది కూడా రుచి చూడాలి కదా, అంతే కదా. ఒకప్పుడు లైఫ్ ఎలా ఉండేదంటే మంచి లగ్జరియస్ లైఫ్ కదా, తల్లిదండ్రులు ఏది కావాలంటే అది, అవునా కదా. వేడిది అన్నం ప్లేట్లో ఉండేది, వేడి అన్నం కదా. ఏది కావాలంటే చేతుల దగ్గరికి అమ్మ తీసుకొచ్చేది, అవునా కదా. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా అంటే దేవుని మాట విని దేవుని లోబడి పరిచర్యకు వచ్చిన తర్వాత వేడి అన్నం అంటే తెలియదండి. అసలు ఆ తిండి అంటేనే తెలియకపోయేది. అలాంటి జీవితం. ఒకప్పుడు మంచిగా బ్రతికిన బ్రతుకు ఇప్పుడు ఇలాంటి బ్రతుకుని కూడా దేవుడు చూపించారు. ఇలా కూడా ఉండాలి కదా, అన్నిటినీ తట్టుకోవాలి పరిచర్య అంటే. అసలు ఆకలితో ఉంటే ఎలా కడుపు మాడిపోతుందో అది కూడా చూపించారు దేవుడు. ఒక 2 రూపాయలు పట్టుకొని ప్రార్థన చేశాం నేను సేవకుడు. 2 రూపాయలు మా దగ్గర ఉన్నది. ఒకప్పుడు వేల శాలరీస్ ఇచ్చేదాన్ని, ఈ చేతులతో వేల జీతం ఇచ్చేదాన్ని, నా స్టాఫ్కి వేల జీతాలు ఇచ్చేదాన్ని. కానీ పరిచర్యకు వచ్చిన తర్వాత దేవుడు అది కూడా చూపించారు. చివరికి మిగిలింది ఏంటో తెలుసా, 2 రూపాయలు పట్టుకొని ప్రార్థన చేసిన జీవితం మా జీవితం. ఎందుకంటే ఆ 2 రూపాయలే ఉంది, ఇంకా డబ్బులు ఏమి లేవు ఇంట్లో. ఆ 2 రూపాయలు పట్టుకొని ప్రార్థిస్తే ఆ ప్రార్థన నిజంగా మనుషులు చూడకపోవచ్చు, కానీ చూసే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆ 2 రూపాయలు పట్టుకొని సేవకుడి చెయ్యి, నా చెయ్యి ఇట్లా పట్టుకొని
ఆ 2 రూపాయలు ఇద్దరం పట్టుకొని ప్రార్థన చేశాం. దేవా, ఈ 2 రూపాయలు మాత్రమే ఉన్నాయ్యా, నువ్వు ఎలా నడిపిస్తావో అలా నడిపించు, నువ్వు ఎలా తీసుకెళ్తావో అలా తీసుకెళ్ళయ్యా. నీ బాధ్యత మాత్రము మేము చేయడము, నీ బాధ్యతలో ఆగిపోవడం ఉండదు, నీ బాధ్యతలో మేము వెనకకు తిరగడం ఉండదు. నువ్వేదైతే అప్ప చెప్పావో అది ఖచ్చితంగా, అది కష్టమో నష్టమో బాధనో ఇబ్బందో అది ఏదైనా కానీ నీ కొరకు నిలబడతామంతే. ఇక నువ్వు నడిపించు స్వామి అని ఆ 2 రూపాయలు పట్టుకునే అనుభవములు మా జీవితంలో ఉందండి. ఒకప్పుడు అంత లగ్జరియస్ లైఫ్ అన్నీ ఉన్నాయి, అంత వేసుకోవడానికి బట్టలు, చక్కగా తిరగడానికి వెహికల్స్ అన్నీ ఉండేవి. కానీ దేవుని మాట విన్న తర్వాత ఎన్ని చూసామో అవన్నీ కూడా మొత్తం ఏం లేవంటే చాలా చాలా అంటే అన్నిటినీ అంటే దావీదు వేళ్ళకి యుద్ధాన్ని నేర్పించిన దేవుడు, అవునా కదా? ఆ చిన్నవాడు, అప్పటివాడైన దావీదు భయంకరమైన ఆ హైట్లో ఉన్న అంత పెద్దవాడైన గొల్యాతును హతమార్చాలంటే మామూలు విషయం కాదు. దావీదు వేళ్ళకు యుద్ధాన్ని నేర్పినట్లుగా పరిచర్యలో మాకు కూడా ప్రతిదాన్ని ప్రభువే నేర్పించారు. ఆకలంటే ఎలా ఉంటుందో నేర్పించారు, డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో నేర్పించారు, ఏ బంధుడు ఏ స్నేహితులు లేకపోతే ఎలా ఉంటుందో జీవితం నేర్పించారు. అన్నిటినీ ప్రభువే అన్ని విషయాల్లో ప్రభువే అన్నిటినీ నేర్పిస్తూ అందరినీ దూరం చేసి ఆ జీవితం కూడా ఎలా ఉంటుందో కూడా ప్రభు చూపించారండి. ఇక్కడ ఈ పరిస్థితికి వచ్చిన మంచి ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కాదు బాస్, మన పైన వేరే వాళ్ళు ఉంటారు, అవునా కదా? వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, వాళ్ళు ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోవాలి. తిండి లేకుండా దేవుని పని కొరకు పిల్లల్ని పోషించే విషయంలో ఉదయం ఒక క్లాస్, ఉదయం ఫస్ట్ పీరియడ్ ఒక క్లాస్ కింద ఉంటే రెండో పీరియడ్ ఇంకో క్లాస్ పైన ఉండేది. ఇంకా నాదంతా ఏంటంటే పైకి కిందకి ఓపిక ఉండకపోయేది. కానీ ప్రభు మాట ఒక్కటే జ్ఞాపకం ఉండేదండి, పర్లేదయ్యా, మళ్ళీ మధ్యాహ్నము భోజనం ఏమి ఉండకపోయేది. సేవకుని రోజంతట్లో ఒక పూట, అది కూడా కష్టం అయిన పరిస్థితి, ఒక్క పూట అలా భోజనం చేసేవాళ్ళం. అది కూడా చేసేవాళ్ళం, లేకపోతే లేదు. లంచ్ ఏమి ఉండకపోయేదన్నమాట. పక్కన టీచర్స్ ఏమన్నా అడిగితే నేను చెప్పేదాన్ని, పర్లేదండి, ఫాస్టింగ్ ఏదో ఒకటి చెప్పేదాన్ని. లేకపోతే ఒకవేళ ఏదైనా బాక్స్ తీసుకొని వెళ్తే దాంట్లో నా కర్రీ ఏంటి అంటే కర్రీస్ ఏమి ఉండవు, ఉత్తి పచ్చడి. ఆ పచ్చడే వారికంటే ముందు తినేసేదాన్ని. అంటే తినడం అంటే ఎలా ఉండేదంటే ఒక 2-3 ముద్దలు అలా పెట్టేసుకొని బాక్స్ క్లోజ్ చేసుకొని బ్యాగ్లో పెట్టేసేదాన్ని. కానీ నా దుఃఖము, నాకున్న బాధ కానీ, నాకున్న ఆ వేదన అవన్నీ కూడా నేనేమి వారి ముందు చూపించేదాన్ని కాదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కదా, అవునా కదా? చూపించేదాన్ని కాదు, మళ్ళీ తిరిగి వాళ్ళతో నవ్వుతూ చేసేదాన్ని. ఆ సమయంలో కూడా వాళ్ళకంటే, అక్కడ ఉన్న సీనియర్ టీచర్స్ కంటే, అక్కడ ఉన్న వారందరికంటే ఆ స్కూల్లో హై శాలరీ నాది, హై శాలరీ. కానీ ఇంటికి వచ్చిన తర్వాత శాలరీ తీసుకొస్తే ₹1 కూడా ఉండేది కదా. ఆ రోజు అన్నీ అయిపోయేటి, అంటే అక్కడి కట్టేసేవాళ్ళం, తిరిగి ఏం ఉండకపోయేది. అలాంటి పరిస్థితి సమయంలో ఎప్పుడు ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు. వెంటనే బాక్స్ క్లోజ్ చేయడం, తిన్నాను అని చెప్పడం, ఇంకా ఏదో ఒకటి చెప్పడం. లేదా లంచ్ బ్రేక్లో బాక్స్ ఉండకపోయేది కదా, ఊరికి అలా స్కూల్ గేట్ వరకు వెళ్ళేసి కొద్దిగా బయట అలా కొద్దిగా సేవకుడు ఆ టైంలో లంచ్ టైంలో వచ్చేవారు. అలా ఏదైనా పని కొరకు ఏదైనా ఉంటే సాయంత్రము ఇంకా ఏం పనులు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకొని
మళ్ళీ తిరిగి తిన్నట్లుగానే మళ్ళీ లోపలికి వచ్చి ఉండేవారు. అక్కడ సేవకు కూడా సేమ్, తినకుండానే తన ప్రయత్నం తను ఏ పని చేయాలనుకున్నారో దేవుని కొరకు ఆ పని చేసేవారు అంతే. చూడండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, అవమానాలు, ఆయన దేవుని కొరకు నిలబడడం మాత్రం ఆగలేదండి. ఒక్కటే గుర్తుంది మాకు, ఏంటి అంటే ఆయన నిలబెడతాను నేను అని చెప్పారు అంతే. నేను నిలబెడతాను, నా మహిమ కొరకు మీరు నిలబడితే నేను మీ కొరకు నిలబడి మీరేంటో ప్రపంచానికి చూపిస్తా అన్నారు దేవుడు. ఆమె నిలబడ్డామండి. ఎంతమంది అన్నారు, ఎంతమంది అవమానించారు, ఎంతమంది మా పైన నిందలేశారో, ఎంతమంది ఏమి చేసినా నిలబడ్డామండి ప్రభు కొరకు అంతే. ఈరోజున ప్రభు ఎలా నిలబెట్టారంటే మమ్మల్ని ఎవరితో చీ అన్నారో వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? ఒక పూట మా ఇంటికి రావచ్చు కదా, ఒక పూట మా ఇంట్లో భోజనం చేయొచ్చు కదా, ఒక పూట ఒక 10 నిమిషాలైనా వచ్చిపోండి అంటే. మనుషులు ఒక మంచి స్థితి మనకు ఉంటే కదా విలువ, లేకపోతే విలువ లేదు. కానీ నువ్వే స్థితిలో ఉన్నా ప్రభు మాత్రం నీతోనే నాతోనే ఉండే దేవుడై ఉన్నారు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. పిలిచిన దేవుడు మధ్యలో వదిలేసే దేవుడు కాదు. పిలిచిన దేవుడు మధ్యలోనే నీ జీవితాన్ని ముంచేసే దేవుడు కాదు. పిలిచిన దేవుడు నిన్ను అవమానపరిచే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు. నేను ఖచ్చితంగా తల్లిదండ్రులకు కూడా ఒకటే మాట చెప్పాను, ఏంటో తెలుసా? నేను ఇప్పుడేం మాట్లాడాను, కానీ ఒకానొక రోజున నేను ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నానో మీకు అర్థమవుతుందని ఒకే మాట చెప్పానండి. ఈ రోజున నా తల్లిదండ్రులు నన్ను బట్టి సంతోషిస్తున్నారు. ఈ రోజున నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడుతున్నారు. ఈ రోజున నా తల్లిదండ్రులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మా పాప. ఆమేన్. ఎస్ అంటే చూడండి, ఎవరు వదిలేసిన ప్రభు వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. ఈ రోజున చెప్తున్నారు మా అల్లుడు. అవునా? అంతే. దేవుడు స్థితిగతులను మార్చి దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎవరు వదిలేసినా ప్రభు వదిలేసే దేవుడు కాదండి. ఆయన మాట వింటే చాలు, ఆయన మాట వింటే చాలు. నువ్వు ఎలాంటి అంటే నీకున్న హోదా, నీకున్న అంతస్తు, నీకున్న పేరు, నీకున్న ఉద్యోగం, నీకున్న బలగం, నీకున్న ఏదున్నా ప్రభు కొరకు వదిలిపెట్టాయి అంతే. ఏం వద్దండి. ప్రభు మాట, ఒక్క మాట నువ్వు పట్టుకొని ప్రభు కొరకు నిలబడితే అద్భుతమైన జీవితం. అవే మా నాన్నమ్మ సేవకురాలన్నమాట. మా నాన్నమ్మ ప్రార్థన ఎప్పుడు కూడా నా పైన తలపైన చేయించి ప్రార్థన చేసేది, గొప్ప సేవకురాలవును కాక అని. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు అనుకోలే సేవకురాలు అవుతానని. సేవకురాలు అవును కాక నేను ఎప్పుడు అనుకోలే సేవకురాలు అవుతానని. నేను చెప్పాను కదా, అందరి జీవితాలు ఉన్నట్లే నా జీవితం, అందరు తలంపులు ఉన్నట్లే నా తలంపులు. కానీ దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే దేవుని పని అంటే ముందు నాలాంటి యవనస్తులు ఎంతోమందిని ప్రభు వైపు త్రిప్పిన జీవితం నా జీవితం. నేను దేవుని పని కొరకై ముందే ఉంటా. దేవుని పనిలో ముందు మందిరం కడగడం, తుడవడం, చేయడం అంతా కూడా నేనే చేసేదాన్ని. ఆమె ఉద్యోగం చేస్తున్న సమయంలో నాకు అది ఆశ, నేను చెయ్యాలి దేవుని పని. నేను వెళ్ళేటప్పుడు కొద్దిమంది నా స్నేహితురాలు ఎవరైతే ఉండేవారో, చర్చ్ మెంబర్స్ ఉండేవాళ్ళో, వాళ్ళని కూడా నేను వెళ్తున్నాను, నాతో పాటు రండి, కలిసి చేద్దాం అని ప్రోత్సహించేదాన్ని, అనేకులు నడిపించేదాన్ని. కానీ ఇంతగా తప్పించే జీవితం అయితే కాదు. కానీ ప్రభు మాట్లాడారా? ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవరు నన్ను అసహించుకున్నా పర్లేదు, ఎవరు ఏది ఏమైనా పర్లేదు, దేవుని మాట, ఒక్క మాట వైపే చూశానండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కొరకు ఆలోచించలేదు. ప్రభు మాటలన్న మాటకి వణికిపోయాను. ఆ మాటని ఒకవేళ నేను ఎక్కడ విననేమో, లేకపోతే ఎక్కడ వదిలేస్తానేమో, ఎక్కడ ప్రభునామం అవమానపరచబడుతుందేమో అని చాలా వేదనకి గురి అయింది నా జీవితం. ఆ సమయంలో ఒక్కటే నిర్ణయించుకున్నాను,
నేను కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన ప్రభు మాటలే, అదొక్కటి పట్టుకొని వచ్చానండి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా జీవితం చూసుకుంటే నాకే ఆశ్చర్యకరంగా ఉంది. నా జీవితమేనా, నా బ్రతుకేనా? నా బ్రతుకిది కాదు కదా, నా జీవితం ఇది కాదు కదా. నా ముఖం ఎవరికి తెలీదు, కానీ ఈ రోజున కొన్ని కోట్ల మందికి, లక్షల వేల మందికి, ప్రజలకి ప్రభు చూపించి ఉన్నారు. సేవకుని నన్ను ప్రభు ఎన్నుకొని, ఒక ప్రత్యేకంగా ప్రభు సేవకుని ఒక వైపు నుంచి తీసుకొస్తే, ప్రభు నన్ను ఒక ప్రత్యేకంగా మరో వైపు నుంచి తీసుకొచ్చి ఈ రోజున సేవకుడికి తన జీవితము తగ్గట్టు అనేకమైన విషయాలను నేర్పించి పంపించారు. ఈ రోజున దేవుడు అంటే చూడండి, ఆయనకి అన్ని అనుభవాలే. అంటే చూడండి, సేవకుడు అనాథగా ఉండి, ఏ దిక్కు లేని పరిస్థితి, ఎవరు పెట్టలేని పరిస్థితి, చూసుకోలేని పరిస్థితి, ఇంటింటికి వెళ్ళి అడుక్కున్న తిన్న పరిస్థితి, అనాథ శరణాలయంలో పెరిగిన పరిస్థితి, చుట్టూ అందరూ వచ్చేవారు, ఎవరో పిన్ని బాబాయ్ అనో ఎవరో ఒకరు, కానీ ఈయనకి ఎవరు వచ్చేవారు కాదు సేవకులకి. అది కూడా దేవుడు చిన్న వయసులోనే చూపించారు ఎలా ఉంటుంది. అందుకని ఈ రోజున సేవకుడికి చాలా ఓపిక ఎక్కువ, చాలా సహనం ఎక్కువ. ఉత్తిగానే మనుషులు ఎంత భయంకరంగా హింస పెట్టినా, ఇంకా ఎంత వేదనకు గురి చేసినా, ఒక శత్రువుగా చూసినా ఆ శత్రువులను బాగా ప్రేమిస్తారు. ఆ ప్రేమను ప్రభు నింపారు. ఎవరెన్నన్నా పట్టించుకోరు. ప్రైజ్ ది లార్డ్. ఆ అనుభవాన్ని, అంటే ఎవరు లేని అనుభవం నుంచి ప్రభు ఇలా తీసుకొచ్చి ఇలా నడిపిస్తే, నాది అందరూ ఉన్న అనుభవం, అన్నీ ఉన్న అనుభవం, దేవుడు అన్నీ చూపించిన అనుభవం ప్రభు ఇలా తీసుకొచ్చారు. తీసుకొచ్చి లేని అనుభవంలోనికి పంపించి పరిచర్లో ముందుకు నడిపించి అన్నిటినీ ఒకటి ఏంటండి, అన్నిటినీ ప్రభు నేర్పించి ఈ రోజున ఒక సువర్ణముగా ప్రభు చేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మాకైతే ఏమి రాదండి, ఏమి తెలీదు. మా ప్రార్థన గదే, మా మోకాళ్ళ అనుభవమే, ఆ ప్రత్యక్షతే, ఆ దేవుని మాటలే మాకు ట్రైనింగ్. ప్రైజ్ ది లార్డ్. ఆ అనుభవం నిజంగా మేము అనుభవిస్తూ ఈ రోజున ఇంతవరకు నడిపించి ఉన్నాం. ఒక్కటే, మేము నిలబడతామయ్యా, మమ్మల్ని వాడుకో, అంతే. సేవకుడి ప్రార్థన, నా ప్రార్థన. మీ ముత్తి వాళ్ళమే, మాలో ఏం లేదు. నీవు ఉంటేనే మా జీవితాలు, మేము నిలబడతాం. నువ్వు కార్యం చేయయ్యా. మేము శక్తిహీనులం, నీ శక్తి మాలో నింపి మమ్మల్ని వాడుకో. నీ శక్తి మాలో ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం, మమ్మల్ని వాడుకో. ఈ రోజున చాలామంది పరిచర్య విషయంలో చాలామంది ఆగిపోతూ ఉంటారు, అవునా కదా? చూడండి, అబ్రహాముని ప్రభు నీ దేశాన్ని వదిలిపెట్టి, నీ ప్రజల్ని వదిలిపెట్టి, నీ అన్న తమ్ములు అందరినీ వదిలిపెట్టి రా ఈ ప్రాంతానికి అన్నప్పుడు, అబ్రహాము తన భార్య ఒక్క మాట మాట్లాడలేదు, కానీ వెళ్ళిపోయారండి. నిజంగా అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఈరోజు ప్రభు ఒకవేళ అడిగారు అంటే అడుగుతారు కదా, నేను నీ కొరకు ఏం చేశాను, నువ్వేం చేసావు నా కొరకు అంటే, నా దగ్గర సమాధానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు ఇష్టమైనవన్నిటిని వదిలిపెట్టడం. హల్లెలూయా. దేవుని కొరకు ఏదైతే అంటే మనకు అనుకూలంగా ఉండవు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండవు. పరిస్థితులన్నీ అనుకూలంగా లేకపోయినా ఆ భయంకరమైన అంటే సమయంలో అనుకూలంగా లేని ఆ పరిస్థితిలో ప్రభు కొరకు నిలబడ్డం చూడండి, అది మనం చెప్పగలుగుతాం. దేవా, ఈ పరిస్థితులు నా చుట్టూ నాకు అనుకూలంగా లేనప్పుడు కూడా నీ కొరకు నేను నిలబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అడిగితే మన దగ్గర ఏమి ఉండాలండి? సాక్ష్యం ఉండాలి. ప్రభు కొరకు ఎవరైతే నిలబడతారో ప్రభు వారి కొరకు నిలబడతారు. చాలామంది యవ్వన వయసులో పరిచర్యకు వచ్చిన వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ సాక్ష్యం ఉపయోగపడుతుందని నమ్ముతున్నానండి. ఆమేన్. చాలామంది పరిచర్య చేయాలి, ప్రభు ఒక ప్రత్యేకమైన దానికి ఎన్నుకొని మనల్ని వాడుకుంటున్నారు. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు చాలా గొప్పవండి. ఆయన ఒక ప్రణాళికతో నిన్ను పేరు పెట్టి పిలిచి
ఇదిగో నా కుమారి, నా కుమారుడ, ఇదిగో ఇది దీని నీ కొరకు, ఇదిగో ఇదిగో నిన్ను దీని కొరకు వాడుకోవాలని అనుకుంటున్నాను, నువ్వు నా కొరకు నిలబడతావా అంటే నిలబడతానని ఈ రోజున నువ్వు ఆగిపోయావేమో, చేయలేకపోతున్నావేమో. చాలా కష్టంగా ఉందా పరిస్థితులు, రూపాయి కూడా చేతిలో లేదా, బంధువులందరూ వెళ్ళిపోయారా, చుట్టూ ఆదరించేవారు ప్రేమించేవారు ఎవ్వరు లేరక్క అని అనొచ్చు. ఏ ప్రోత్సాహము లేదు, ఎవరు వెనకాల ఎవరు లేరు, ఎవరు ప్రేమించేవారు లేరు. అలాగే ఉంటుంది పరిచర్య అంటే, దేవుని పని అంటే. దాంట్లో నుంచే కదా నిన్ను దేవుడు సువర్ణంగా మార్చేది. నిలబడు ప్రభు కొరకు. ఆయన చెప్పిన దేశాన్ని, ఆయన చెప్పిన పని చేయి, ఆయన చెప్పిన ప్రాంతానికి వెళ్ళు. ఆయన నిన్ను మనుషులు చేయి వదిలిపెట్టినట్లుగా చేయి వదిలిపెట్టే దేవుడు కాదండి. హల్లెలూయా. ఎవ్వరు చేయి విడిచినా ప్రభు చేయి విడవడు, నిన్ను నిలబెట్టే దేవుడు. ఎందుకంటే ప్రభు మాటలు ఎన్నటికి కూడా నిరార్థకము కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మాటలు ఎన్నటికి కూడా నిరార్థకము కాదు. నిన్ను మధ్యలోనే ఆయన చేయి వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ నిన్ను నిలబెట్టే దేవుడు. అందుకని నిలబడండి, ఆగిపోవద్దు. పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు, అందుకని చేయలేకపోతున్నాను, ఆగిపోతున్నాను అనుకోకండి, ఆగిపోకండి. చేయలేని పరిస్థితుల్లో కూడా నువ్వు నిలబడితే, నువ్వు చేయగలిగితే ప్రభు కార్యాన్ని నీ ద్వారా చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సాధారణమైన వ్యక్తివేమో, కానీ అసాధారణమైన అనుభవంలోనికి ప్రభు నీ జీవితాన్ని గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. అనేక మంది కళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంచే దేవుడై ఉన్నారు. ఆమేన్. మా వెనకాల కూడా ఎవరు లేరండి, కనీసం ఇప్పటికి కూడా ప్రోత్సహించేవారు. అంటే చాలా మినిస్ట్రీస్లో ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ వెల్ సెటిల్ అయిపోయి అనేక మంది పరిచారకులు ఉండి, ఇంకా ఎలా అంటే వారి తల్లిదండ్రులు పరిచర్య చేసిన తర్వాత ఆ పరిచర్యని వీళ్ళు కంటిన్యూ చేయడం, లేకపోతే వారి తాత ముత్తాతల నుంచి కంటిన్యూ అయ్యి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ పరిచర్య, అది వేరే. వెనకాల బ్యాక్ బోన్ సపోర్ట్ చేసేవాళ్ళు, ప్రోత్సహించేవారు. ఎస్, నేను ఉన్నాను కదా బ్రదర్, ఇదిగో ఈ పని నేను చేస్తాను, ఈ పని మేము చేస్తాం, మీరు ఉండండి, మీరు ప్రార్థనలో ఉండండి. ఈ సపోర్ట్ వేరే ఉంటుంది. కానీ అట్లా ఏం కాదండి. ఇంకా 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 చాలా 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 కష్టపడుతున్నాం ప్రభు కొరకు. ఈ రోజున మందిరంలో మేమే చైర్స్ వేస్తాం, మందిరంలో మేమే అన్నీ సెట్ చేసుకొని, టైం ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. తప్పని ఒక పక్క వాక్యం వాళ్ళకి వాక్యం అంటే చక్కని ఆహారాన్ని సిద్ధపరిచి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇదంతా కూడా ఈ పరిచర్య మారుమూల ప్రాంతంలో అందరు కూడా డైలీ కూలికి వెళ్తారనమాట. దేవుని ఎరగని ప్రజలు. మా చేతులతో దేవుని పరిచయం చేసిన తర్వాత, దేవుని గురించి చెప్పిన తర్వాత, మారుమూల ప్రాంతాల్లో కొన్ని మీటింగ్స్ పెట్టి వారిని ప్రభులో తిప్పిన తర్వాత, నడిపించిన తర్వాత, వారికి మా చేతులతో, సేవకుడి చేతులతో ప్రభు బాప్తిసము ఇవ్వడం జరిగింది. అలా వారికి తెలియదు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇప్పుడే మేము అన్నీ నేర్పిస్తూ ఉన్నాం. ఇలా చేయాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా విశ్వాసం, అన్నిటిని మేము చాలా అంటే చాలా కష్టతరమైన పరిచర్య అండి. చాలా కష్టంతో కూడిన పరిచర్య. ముందు వెనకాల ఏ ఆధారం లేదు, కానీ మా ఆధారం ఒక్కటే, మా నిరీక్షణ ఒక్కటే, మా ప్రార్థన ఒక్కటే, మా విశ్వాసం ఒక్కటే. నమ్మిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా మనుషుల వైపు చూడడం, మా ప్రార్థన 2 చేతులు పైకెత్తడం, అంతే. ఆ చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం. అందుకనే భారం కలిగి ప్రభుని అడుగుతున్నాం. నమ్మకమైన వారు లేగాలి ప్రభు పరిచర్యలో, బ్యాక్ బోన్ కానీ పని చేయాలి. తప్పన దాహము. చాలా ప్రాంతాలు ఉన్నాయి. మాతో కలిసి ఇంకా కొద్ది మంది ఉంటే ఈ భారం ఎక్కువైపోతుంది, ఈ భుజాల భారం ఎక్కువైపోతుంది. ఇంకా కొంతమంది కలిస్తే ఈ భుజానికి
ఇంకా గొప్ప పరిచర్య చేయగలుగుతామయ్యా. ఆ సమయంలో ఆ పని అన్ని పనులు చేసుకొని మళ్ళీ వచ్చి ఆల్టర్ పైన నిలబడ్డం కష్టంగా ఉందయ్యా. ఏది కావాలన్నా ఏదైనా పని అయ్యే వరకు నిద్రపోమండి. సేవ కూడా అసలు నిద్ర కూడా పని అయ్యే వరకు ప్రభు పని జరగాలంతే. బాత్రూమ్లు కడుగుతాం, అంట్లు తోముతాం, ఏది కావాలంటే కార్పెట్స్ ఎత్తుతాం, చైర్లు వేస్తాం, ఏదంటే అది చేస్తాం. అస్సలు నామోషిగా ఫీల్ అయ్యేది ఏం లేదు. మన బ్రతుకులను మార్చారు దేవుడు, అనేక మంది బ్రతుకులను మార్చాలి అంతే అంతే. ఎంత కష్టమైనా ఏదైనా దేవుని కొరకు ఈ యవ్వనంగా ఉన్నప్పుడే ప్రభు పరిచర్య పని చేయాలి. అంత అయిపోయిన తర్వాత ప్రభు పరిచర్య అంటే మనం చేయలేం, అవునా కదా? ఈ యవ్వనంలో ఉన్నప్పుడే మమ్మల్ని వాడుకో, ఈ యవ్వన దశలో ఉన్నప్పుడే మమ్మల్ని నిలబెట్టయ్యా అంతే. అందుకే ఎక్కువగా నిద్రపోవడాలు, ఎక్కువగా తినడాలు ఇవి ఏమి మాకు తెలియదండి. ప్రభు పరిచర్య ప్రారంభించింది మొదలుకొని ఇప్పటి వరకు వాటి వైపు మేము చూడం. కష్టపడతాం, ఎంతైనా కష్టపడతాం. నిద్ర కొరకో, తిండి కొరకో, ఇంకా దేని కొరకో చూడం. సేవకుడైతే ఎంత దూరమైనా పర్లేదు, ఆ మీటింగ్స్కి వెళ్ళిపోదాం పర్లేదు, కాదు. అక్కడ కొన్ని ఆత్మలు రక్షణలోనికి నడిపించబడాలి. కొద్దిమంది దేవుని తెలుసుకోవాలి, కొద్దిమంది దేవుని వైపు త్రిప్పబడాలి. ఇది చాలు. దేవుని కొరకు నిలబడితే దేవుడు అద్భుతమైన రీతిలో మన కొరకు నిలబడే దేవుడై ఉన్నారండి. ఆయన ఎవరిని కూడా చేయి వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ నిలబెట్టే దేవుడై ఉన్నారు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కదా. నిలబడదాం, దేవుని కొరకు నిలబడదాం ఖచ్చితంగా. ఈ రోజున ఈ వాక్యం చెప్పేటప్పుడు నా సాక్ష్యం ఎందుకో ఆ సమయంలో నాకు పంచుకోవాలనిపించింది. దేవుడు ఒక్కసారి పేరు పెట్టి పిలిచారా? దేవుడు పిలిచారా? వచ్చేయండి ప్రభు పరిచర్య కొరకు, నిలబడండి దేవుని కొరకు. ఇది లేదో అది లేదో, వీరు లేరో వారు లేరో, ఎవరి వైపు చూడకండి, నిలబడండి అంతే. నిలబడితే ప్రభు వాడుకునే దేవుడు, నడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, కృప చూపించే దేవుడు. నీ చుట్టూ ఎవరు లేకపోయినా, నువ్వు అడవిలో ఉన్నా, నువ్వు ఎడారిలో ఉన్నా, నిన్ను నిలబెట్టే దేవుడై ఉన్నారండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్కరికి వాక్యం చెప్పిన అనుభవం కూడా ఉంది మాకు. ఒక్కరికి వాక్యం చెప్పిన అనుభవం, 10 మందికి చెప్పిన అనుభవం ఉంది. వందల మంది, వేల మందికి చెప్పిన అనుభవాలు. అంటే దేవుడు ఏదైనా అన్నిటినీ నేర్పిస్తారు. ఏ విషయంలోనే అన్నిటినీ రుచి చూపిస్తారు. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. రానున్న దినాల్లో మనం బలముగా ఉండాలి అంటే, బలమైన పరిచర్య చేయాలి అంటే, నమ్మకమైన వారిగా మనం ముందుకు సాగాలంటే ప్రభు మనల్ని నిలబెట్టే దేవుడై ఉన్నారండి. ఖచ్చితంగా ప్రభు కొరకు నిలబడండి, ఆగిపోకండి. చూడండి, అబ్రహాముని వచ్చే అబ్రహాం అంటే వెనకకేం చూడలే, ఆగిపోలేదు, సనుక్కోలేదు, ఎలా అనలేదు, ఏంటి అనలేదు, ఏమి ఒక్క మాట మాట్లాడలేదు. కానీ తన కుటుంబాన్ని సిద్ధపరుచుకుని వెళ్ళిపోయాడంతే. ఆమేన్, హల్లెలూయా. తండ్రిగా నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించబడ్డాడు, కృపచేత నింపబడ్డాడు. ఈ రోజున మనం కూడా అంతే. ప్రభు మాట పట్టుకుంటే మన చరిత్ర మార్చబడుతుంది. వాటి వైపు వీటి వైపు నిందలు, అవమానాలు, వీటి వైపు చూస్తే మనం ఆగిపోతాం. పరువు ఇంకేదో వద్దండి. ప్రభు ఒక్కడే కనిపించాలి. ప్రభు మాట ఒక్కటే వినబడాలి. లేచినా, కూర్చున్నా, పడుకున్నా మనుషుల మాట వినబడదు. ఎవరి మాట వినబడాలి? ప్రభు మాట వినబడాలి. మాకు ఈ రోజున చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, చాలా భయంకరమైన పరిస్థితులు. కానీ
కొన్ని సమయంలో వేదనకి గురైపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఆ సమయంలో వారి మాటలన్నీ తీసి పక్కకు పెడతామండి. ప్రభు మాటలు ఒక్కటే వినాలి అంతే. ఆయన మాట, ఆయన స్వరం అంతే. ఇవే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా అలాగుంటే, అద్భుతమైన రీతిలో ప్రభు కొరకు నిలబడితే, ప్రభు అనేక మంది కళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంచే దేవుడై ఉన్నారు. ఆమేన్. నీవు, నీ ద్వారా నీ కుటుంబమే కాదు, నీ తరతరాలు దీవించబడతాయి. ఆమేన్. నోవాహు కుటుంబం అంతా కూడా నడిపించబడినట్లుగా నీ జీవితం, నీ కుటుంబంలో ఉన్న పిల్లలు, వారి పిల్లలు జనరేషన్స్ ఆశీర్వదింపబడతాయండి. ఆమేన్. నువ్వొక్కడివి నిలబడితే మహా గొప్ప సైన్యం వెనకాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున సేవకుడికి ఒక్కటే మాట నేను చెప్తాను. ఒక్కడి వల్లనే సేవకుడిలో ఉన్న ప్రత్యేకత సేవకుడికి అంత అర్థం కాకపోవచ్చు, కానీ నేను అదే చెప్పాను. ఇటువైపు నుంచి ఒకవైపు నుంచి సేవకుని ఇలా తీసుకొస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. నన్ను వేరే విధంగా ప్రభు ఇలా నడిపించారు, ఇలా జతపరిచి ఈ రోజున ఇలా నన్ను కూడా నడిపించడం దేనికంటే, ఒక వ్యక్తిని, ఒక సామాన్యుణ్ణి, ఒక అనాథని ప్రభు ఎన్నుకొని, ఒక అనాథ జీవితం, ఒక అనాథగా ప్రభు ఎప్పుడు వదిలిపెట్టారండి. వేల మంది జనంగా చేస్తానంటే ఇదే ఆయన వాగ్దానం. ఏంటి అంటే, ఆయన మాట్లాడతారు కదా, వాగ్దానం ఇచ్చే దేవుడు కదా. ఇదే వాగ్దానం సేవకుడి జీవితంలో నెరవేర్చబడింది. ఆయన ద్వారానే ఇదంతా. ఆమేన్. ఆయన ద్వారానే నేను, నా ద్వారా పిల్లలు, మా ద్వారా ముందుగా పరిచర్య, మినిస్ట్రీ, ఇదంతా కూడా పిల్లల ఆశ్రమం, ఇదంతా కూడా ఈ రోజున ఒక గొప్ప సైన్యంగా మార్చబడింది. ప్రభు మాట వింటేనే ఇదంతా. అంతేనా? ప్రభు మాట వింటే ఈ ఆశీర్వాదాలు. ప్రభు మాట వినకపోతే ఏ ఆశీర్వాదాలు లేవండి.